సో, ఇప్పుడు చాలామంది సిబిల్ స్కోర్ పెంచుకుంటే మనకు చాలా యూజ్‌ఫుల్ ఉంటది. లోన్స్ రావడం గానీ, లేకపోతే ఇవన్నీ గానీ. అసలు సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలాగా? యాక్చువల్‌గా యాస్ ఎ సిబిల్ స్కోర్ సీఏగా సజెషన్ యాహ్! అడిగి. అంటే జనరల్‌గా సిబిల్ స్కోర్ ఏమైందంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో చాలా మంది తెలియక తప్పులు చేశారండి. హ్మ్. లైక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. హ్మ్. గీకుతారు. కట్టలేక మనకు డబ్బులు ఉండవు. అవును. కట్టలేక ఏం చేస్తారంటే వాడు వెంట పడతాను రోజుకు 200 కాల్స్ వస్తా ఉంటాయి. హ్మ్. 100 కాల్స్ వస్తా ఉంటాయి. వాడు కట్టలేక ఏం చేస్తాడు సార్ మా అంత డబ్బులు లేవంటే సరే సెటిల్మెంట్ చేయండి అని చెప్పి రూ. 1,00,000 వాడి దగ్గర 70,000, 80,000 కట్టేస్తే బ్యాలెన్స్ 30,000 ఉంటాయి కదా! హ్మ్. కట్టట్లేదని మనం అనుకుంటాం. రిలాక్స్ అవుతాం. బట్ వాడు ఏం చేస్తాడంటే ఎళ్లి సిబిల్‌లో వీడు సెటిల్మెంట్ చేసాడురా వీడు ఆ! జాగ్రత్తరా అని రోడ్ చేస్తారు. ఓకే. అలాంటి ఒక్కసారి మీరు సిబిల్ డౌన్‌లోడ్ ఆన్‌లైన్‌లోకి వెళ్తే మీ మెయిల్ ఐడీ అది ఇచ్చుకుంటే సిబిల్ వస్తుంది. హ్మ్. ఓపెన్ చేయండి. మీ హిస్టరీలో ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా వచ్చిన లోన్స్ చూడండి. హ్మ్. అక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ అని ఉంటుంది. హ్మ్. జీరో ఉందనుకోండి. పక్కన వాడు ఒకవేళ సెటిల్మెంట్ చేసుకుంటే అండర్ సెటిల్మెంట్ అని రాస్తాడు. హ్మ్. సెటిల్మెంట్ అమౌంట్ అని రాసినప్పుడు పక్కన అమౌంట్ ఉందనుకోండి. హ్మ్. ఆ బ్యాంక్‌కెళ్ళి కళ్ళు మూసుకొని వాడికి ఆ అమౌంట్ కట్టేయండి. అంతే. దేర్ ఇస్ నో హ్మ్. షార్ట్ కట్ టు దిస్. ఎందుకంటే అప్పుడు మీకు ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. కట్టలేకపోయారు. ఇప్పుడెళ్లి ఆ బ్యాంకర్ దగ్గరికెళ్ళి ఆ బ్యాంకర్‌తో మాట్లాడుకొని ఇంత అమౌంట్ మళ్ళీ ఆ అకౌంట్ లోన్ రిలేటెడ్ అమౌంట్ కట్టించుకొని వాడి ద్వారా మెయిల్ పెట్టించుకోవాలి సిబిల్‌కి. ఓకే. ఈ అప్పుడు వాడు సెటిల్మెంట్ అండర్ అప్పుడు సెటిల్మెంట్ అనే అండర్ ఆప్షన్ సెటిల్మెంట్ అనేది తీసేసి నో డ్యూస్ అని ఇస్తాడు.